मुस्लिम ऐक्य वेदिका मुस्लिम जोड़ो यात्रा बोल के हम आंध्र प्रदेश में एक यात्रा करते हैं, बस यात्रा। आपको मालूम है इंशाल्लाह। कहीं तो 11वां जिला है, मैं रायलसीमा के 8 जिले और नेल्लूर, ఒంగోలు और ये నరసరావుపేట है। इसके बाद బాపట్ల चले जाएंगे। ये मतलब है कि ముక్కలుగా ఉన్న ముస్లిం సమాజాన్ని మొక్కగా తయారు చేయడం, పార్టీలకు అతీతంగా, జమాత్ ఫిర్కాలకు అతీతంగా ఒక సంఘాన్ని, ఒక బలమైన సంఘాన్ని ఏర్పాటు చేసి రాబోయే పరిస్థితుల్లోని ఎదుర్కోవాలంటే మనం ఒక బలమైన శక్తిగా ఏర్పడాలని. ఎందుకంటే చూడండి, రాబోయే ఎన్నికల్లో మీరు ఎన్ఆర్సీని ఎదుర్కోవాల్సి వస్తుంది, యూనిఫామ్స్ బిల్ కోడ్ని ఎదుర్కోవాల్సి వస్తుంది, మరియు రాబోయే ఒక నెల ముందు చూశారు మీరు వక్ఫ్ ఆస్తుల మీద కూడా వాళ్ళు ఒక బిల్లు తీసుకుని వచ్చారు. ఇలాంటి విషయాలపై మనము ముక్కలుగా ఉన్న ముస్లిం సమాజం ఒక్కటి మేము ఎదుర్కోలేకపోతే రాబోయే పరిస్థితి దీన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ముస్లిం సమాజాన్ని ఒక్కటి చేయాలనే మేము ఆంధ్రప్రదేశ్ పర్యటన చేస్తున్నాము. ఇన్షాల్లా అసర్ నమాజ్ తర్వాత ఇదే మీ మసీదు ముందర పిడుగురాల, ఎందుకంటే మేము నిన్న నరసరావుపేట చేశాము, అంతకుముందు చిలుకూరుపేట చేశాము. ఈ రోజు అసర్ నమాజ్ తర్వాత మీరు మీ మిత్రులకు అందరూ కలుపుకొని మేమేం చెప్తున్నాము, మీరు కూడా ఒక సందేశం ఇస్తే రాష్ట్రమంతా చూస్తుంది, ముస్లింలలో ఒక చైతన్యం వస్తుంది. మనం ఆ శ్లోగన్ కూడా చూడండి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, మనం కాకపోతే ఇంకెవరు, మార్పు రాకపోతే మాయం చేస్తారు. మీకు తెలుసో లేదో వాళ్ళ ప్లాన్లు వాళ్ళు చేస్తున్నారు. మేము ముందుకు సాగాలంటే ఒక్కటి కావాల్సిన అవసరం వచ్చింది. మేము కొందరు ఉండారు అని అనుకుంటున్నాము, కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధం ఆడినప్పుడు 317 వేల సంఖ్యలో ఎదుర్కొన్నారు. ఇన్షాల్లా మేము నిజాయితీగా మేము ముందుకు సాగుదాం. అల్లా మా తోడు సహాయంగా ఉంటారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి.